నమస్తే, వెల్కమ్ టు వీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ప్రకటన. సింహాచలం గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లక్ష్మీ నరసింహ మార్గ్ ప్రారంభం. ఆధునిక ప్రమాణాలతో రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టామన్న విశాఖ ఎంపీ శ్రీభరత్. డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారైనటువంటి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందండి. దానికి సుమారు 2 లక్షల జనం వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యక్రమం ఉత్తరాంధ్రకి మనహారంగా మారబోతుంది. దాంట్లో కేవలం ఒక ఎయిర్పోర్టే కాదు, అక్కడ ఏరోప్లేన్ మెయింటెనెన్స్ కూడా ఒక గేట్వే కాబోతుంది. ఎయిర్పోర్ట్తో పాటు ఎంఆర్ఓ ఫెసిలిటీస్ అంటారు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఆ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా ఒక 135 ఎకరాల్లో ప్రారంభించుకోబోతున్నాం. కనుక అది రేపు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్తో పాటు మన ఉత్తరాంధ్రకి ఒక మణిహారంగా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమందికి అరే ఎయిర్పోర్ట్ మన ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతుందనే కొంత బాధ ఉన్నప్పటికీ కూడా మరి నేను నిన్నే విజిట్ చేశా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఉన్నా, అంటే ఆ రోజు మొదటి రోజు ట్రావెలర్ కింద. అదే ఫీల్ ఇక్కడ వచ్చిందా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, లేకపోతే అక్కడ ఆ నిర్మాణం చేసినటువంటి బ్యూటీ కావచ్చు, ఎస్థెటిక్స్ కావచ్చు, చాలా బాగుంది. సో మనకి కొంత ఇనీషియల్గా ఇబ్బంది ఉంటుందేమో, కానీ ఒకసారి ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత బాగుంటుందనే ఒక భావన కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఒక్క విశాఖపట్నంకే కాదు, అటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అందరికీ అందుబాటు ఉండేటట్టుగా రేపు అది మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మరి మీ ద్వారా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా మరి 1వ తారీఖున నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనం, గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం. కనుక అది గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం అందరూ కలిసికట్టుగా దాన్ని అంత ఘనంగా ప్రారంభించుకోబోతున్నాం. కనుక మీ ద్వారా ప్రజలను కూడా సహకారం అందించి అందులో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నామండి. ఎడ్జ్కి వస్తుంది, మనకు కాకుండా విజయనగరంకి వస్తుంది. జనరల్గా ప్రోటోకాల్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే వస్తాయి. సో ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, దానికి చాలా ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఎంపీ వస్తారు. కలిసేటి ప్రయత్నం అంతా మనం చేసుకున్నప్పటికీ కూడా భర్త గారి యొక్క ప్రయత్నం చాలా ఉంది. భర్త గారు ఆయన పేరుంటే ఆనందం మేము కూడా చాలా ఉంది. కానీ ఖచ్చితంగా వారు కూడా డయాస్ మీద ఉంటారని మేము అనుకుంటున్నాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పేరు లేదు. బస్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే జనాలు వస్తారండి. అలాగే ఫుడ్ కూడా ఏర్పాటు చేయాలి. వీటిలన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకుంటాం. కానీ ఆ సభని భారీగా చేయాలని, ఎందుకంటే రేపు కేంద్రం యొక్క సహకారంతోనే మనం ముందుకు వెళ్ళగలం అన్న ఆలోచనతో మేము ఉన్నాం. ఇది ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకొని
ఆ కార్యక్రమం ఘనంగా చేసి ఇంకా మనకి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక పరంగా సహకారం అందుతుందని ఒక మనస్ఫూర్తిగా ఉన్నటువంటి ఆలోచన, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కనుక ఆ ప్రోగ్రామ్ బాగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. దాంతోపాటు సెమీ కండక్టర్ దానికోసం కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతున్నారండి. ఎందుకంటే రేపు సెమీ కండక్టర్ అంటే అది ప్రపంచాన్ని శాసించేటటువంటి కార్యక్రమం. అది ఇంతవరకు కూడా చైనా చేస్తుంది బాగా. రేపు మనం కూడా ఇండియా కూడా హబ్ కాబోతుందని చెప్పేసి మనం ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నాం. సెమీ కండక్టర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అప్పుడు అంత అందుకోలేదు. కానీ ఇప్పుడు కావాల్సినటువంటి ఆ మౌలిక వసతులు అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎన్ఎస్టీఎల్ నుండి సింహాచలం వరకు జీవీఎంసీ నిధులతో అభివృద్ది చేసిన రహదారి లక్ష్మీ నరసింహ మార్గ్ పేరుతో ఏర్పాటు చేసిన మార్గం అందుబాటులోకి వచ్చింది. విశాఖ ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ ఎం అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గులు లక్ష్మీ నరసింహ మార్గును ఘనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ మార్గాన్ని వినియోగిస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక ప్రమాణాలతో రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. నేను ఒక యాత్రికుడిగా ఈ రోడ్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. అన్నట్టు అప్పుడు 8 అడుగులు ఉన్నప్పుడు ఎవరో ఒక చిన్న బైక్ పార్క్ చేశారు, కారు ఆగిపోయింది. అక్కడే 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది, ముందుకు వెళ్ళలేకపోయాను. సో అప్పటి నుంచి అనుకుంటున్నా ఈ రోడ్డు గురించి మనం ఏదో చేయాలి అని. 8 నెలల్లో అంటే కంకణం పట్టుకుని ఇది చేయాలని గణబాబు గారు, కమిషనర్ గారు చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మేనేజ్ చేసి పూర్తి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. అండ్ ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా ఇవాళ అక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఈ ఒక రోడే కాదు, ఇప్పుడు అక్కడ గోపాలపట్నం నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకి రోడ్స్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలిగితే ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో ఆగస్ట్ 1 ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఒక రియాలిటీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఏదో టైం ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నారు. సో అప్రిషియేటింగ్ ద థింగ్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకెక్కడన్నా రోడ్స్ ఇంకా డెవలప్ చేయాలి, లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రొయాక్టివ్గా తీసుకుంటాము. అని గమనించండి, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా సరే కొందరు బయటకు వచ్చి చేస్తున్నారు, కొందరు దొంగచాటుగా కేసులు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మనం ఇందిరానగర్ నుంచి కుమారి కళ్యాణ మండపం వరకు సుమారు 12 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ వరకు మనం ఈ రోడ్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త రోడ్డు విస్తరణ చేసి అలాగే ఇక్కడ చాలా రిటైనింగ్ వాల్స్, అలాగే ల్యాండ్ ఫిల్లింగ్, బీటీ కంప్లీట్ కొత్త రోడ్డు కింద మనం తయారు చేసుకోవడం జరిగింది. మన ఎంపీ గారు చెప్పినట్టు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా ఒడిదుడుకులను దాటుకొని కోర్టు కేసెస్ని, లీగల్ డిస్ప్యూట్స్ని దాటుకొని ఇక్కడున్న ప్రజానికం సపోర్ట్తో మనం ఈ రోడ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం డెవలప్మెంట్లో ప్రజలు ఎలా పాలు పంచుకుంటున్నారు అనే దానికి ఈ రోడ్డు ఒక నిదర్శనం. ఇలాగే ప్రతి చోట మనం ఎక్కడ డెవలప్ చేయాలనుకున్నా ప్రతి చోట ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ని వాళ్ళ వంతు ప్రయత్నం, కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు అతి త్వరలో మనం ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఆల్ కనెక్టింగ్ రోడ్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అతి ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందో మన ఎయిర్పోర్ట్కి, అది కూడా శాంక్షన్కి తుది దశకు చేరుకుంది. డిసెంబర్ ఈ సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని కూడా గ్రౌండ్ చేయాలని చెప్పి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మా అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మెట్రో ప్రాజెక్ట్ మీద కూడా కంటిన్యూస్గా రివ్యూ జరుగుతోంది. మెట్రో ప్లస్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని కూడా మనం టేకప్ చేస్తాము. సిటీని మొత్తము అలాగే విశాఖపట్నంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖపట్నానికే కాకుండా ఎంటైర్ ఎకనామిక్ రీజన్ మొత్తం ఉత్తరాంధ్రకి గేట్వే అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఆ విధంగా మనం పనిచేస్తున్నాము. ఇలాగే ప్రతి నెల ప్రతి కాలంలో ఇలా డెవలప్మెంట్ సంబంధించిన నిదర్శనాలు మీ ముందు ఇనాగ్రేట్ చేసుకుంటూ మీ అందరి కృషితో ముందరికెళ్తాం. ఆ రోజు యువరాజ్ గారు కానీ, ప్రవీణ్ కుమార్ గారు కానీ, తర్వాత హరినారాయణ గారు కానీ, మనం ఒకసారి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి ఈ యాక్సెస్కి కారణమైనటువంటి రోడ్డుకి నిర్మాణంలో ఎన్ఎస్టీఎల్ అనేటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్ తాలూకా ల్యాండ్ అబ్స్ట్రక్షన్గా ఉండేది. సో ఆ ల్యాండ్కి దేవస్థానం ల్యాండ్ వెనక ఉండేటువంటి ల్యాండ్ ఇచ్చి
వీరికి మరలా దేవస్థానానికి జీవీఎంసీ ల్యాండ్ ముడసర్లో దగ్గర ఇచ్చి మనము అక్కడ రోడ్డు ఫామ్ చేసుకున్నాం. ఆ రోడ్డు ఫామ్ చేసుకోగానే మనకు వచ్చిన ఇంకొక సమస్య ఈ కొండవాలు ప్రాంతం. నాకు అనిపించింది ఇందిరానగర్ వరకే రోడ్డు ఉండేది, ఇందిరానగర్ వరకు ఇక్కడంతా ఇల్లులు ఉండేవి. ఇక్కడ ఉండే 12 ఇళ్ళని ఆ రోజు రిమూవ్ చేసి ఒక 8 ఫీట్ రోడ్ని యాక్సెస్ ఇవ్వడం జరిగింది సింహాచలం రోడ్డుకి. కేవలం 8 అడుగుల రోడ్డు ఇక్కడి నుంచి ఇందిరానగర్ వరకు ఉండేది. అక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయినాక ఆ రోడ్డుని వెడల్పు చేయాలనేటువంటి ప్రతిపాదన 2018 నుంచి ఉండింది. ఇవాళ 2026లో ఉన్నాం. సో మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విస్తరించుకోవాలి, తప్పనిసరిగా డిమాండ్ ఉంది. మా కమిషనర్ గారు అయితే అటెస్టేజ్ 80 చేద్దామని అన్నా ఒకేసారి మొత్తం గ్రామం కొండవాలు ప్రాంతం పేద ప్రజానికి ఉందో ఒకేసారి కాకుండా దపదపాలుగా చేసుకుందామని చెప్పి అట్లీస్ట్ ముందు 40 ఫీట్ స్ట్రెచ్ మొదలు పెడతామని చెప్పి మొదలుపెట్టిన తర్వాత అనేక అవాంతరాలు. మీ అందరికీ తెలుసు, ఒక అభివృద్ధి జరిగితే ఎన్ని అడ్డుపుల్లలు పడతాయి అన్ని అడ్డుల పుల్లలు పడ్డాయి. ఆఖరికి కొద్దిమంది అయితే కేవలం రాజకీయ కారణాలతో కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చినాక వెంటనే 1 వీక్ 10 డేస్లో మరలా కమిషనర్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరలా దాన్ని వెకేట్ చేయటం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఘోరంగా దెబ్బతిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండారాజు ధ్వజమెత్తారు. దేశ స్థాయిలో నీటి ఎంత పెద్ద సమస్యగా మారిందో రాష్ట్రంలో డీఎస్సీ కూడా అంతే పెద్ద కుంభకోణంగా మారిందని మండిపడ్డారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడటం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నారని ఆక్షేపించారు. విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందిన నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఈ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని కొండారాజు డిమాండ్ చేశారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూస్తే దేశ స్థాయిలో నీటు ఎంత అత్యంత తీవ్రమైనటువంటి విషయమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి అంతే తీవ్రమైనటువంటి విషయం. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది యువత, నిరుద్యోగ యువత, విద్యార్థులు పరీక్షల కోసం కళ్ళు కాయలు కాచేలాగా రేయనక పగలనక కష్టపడి చదివి తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి ఎవడో గెద్దల్లా తన్నుకుపోయి మరొకడెవడో ఉద్యోగాలు అమ్మేసుకుంటే కనీసం నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదు అని అంటే డిఎస్సి అనేటువంటి ఒక పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. దీనికి సంబంధించి అనేక ఆధారాలు, అనేక ప్రెస్ మీట్లలో, వివిధ వేదికల్లో నిరసన కార్యక్రమాల మీద ఆడియో వీడియో ప్రూఫ్లతో సైతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని పత్రికాముఖంగా ఎన్నోసార్లు చూపించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. నారా లోకేష్ నుంచి స్పందన కరువైంది. పైపెచ్చి సమాధానం చెప్పకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురు దాడి చేస్తున్నారు. సమస్య ఉంది అని చెప్పి నోరెత్తిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడుతున్నారు, లాఠీలు జులిపిస్తున్నారు, బూటుకాళ్లతో యువతని విద్యార్థుల్ని తంతున్నారు. నేను అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామే కదా, మీ తాలూకా ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారే, బీజేపీ పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు మీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారే, మరి అక్కడ అమలైనటువంటి ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అమలు కావడం లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి, డిఎస్సి కుంభకోణానికి సంబంధించి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. చేసే వరకు ఊరుకునేదే లేదు. ఎక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో మొదలైనటువంటి విద్యార్థుల యువత తిరుగుబాటు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకముందే, ఢిల్లీలో చలో సంసద్ అన్న పిలుపు నుండి ఆంధ్రప్రదేశ్ లో చలో అసెంబ్లీ అనే పిలుపు రాకముందే నారా లోకేష్ మీరు రాజీనామా చేయండి. లేదంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు యువత ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనే వ్యక్తి పూర్తిగా వైఫల్యం చెందాడు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం లేదు, పరిపాలన లేదు, జవాబుదారీతనం లేదు. కేవలం ఏముంది అంటే ప్రచారం ప్రచారం ప్రచారం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే ఇందాకే చూసాం, పోలవరం జిల్లాకు సంబంధించి విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అయిపోయింది. నీళ్లు తాగితే హాస్పిటల్ పాలు, ఫుడ్ తింటే హాస్పిటల్ పాలు. హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోగులేమో వైద్యం అందక చచ్చిపోతారు, గుడికి వెళ్ళిన భక్తులేమో అక్కడ తొక్కిసలాటలో చచ్చిపోతారు. ఉద్యోగానికి అని చెప్పి స్టీల్ ప్లాంట్కి వచ్చినటువంటి ఎంప్లాయీలేమో ప్రమాదాలు జరిగి వాళ్ళు చచ్చిపోతారు. కనీసం బడికని వెళ్ళినటువంటి విద్యార్థులేమో ఫుడ్ పాయిజన్లు అయి చనిపోతున్నారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులేమో ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, భక్తులు కానీ, రోగులు కానీ ఎవరూ బతికేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా మీ పాలన ఉన్నప్పుడు దానికి బాధ్యత వహిస్తూ మీరేం చేశారని అడుగుతున్నాం. ఈ రోజు నీటికి సంబంధించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అనే అంశం బయటకు వచ్చిన తర్వాత, దాని మీద యువత, విద్యార్థులు తిరుగుబావుట ఎగరేసిన తర్వాత, నోరిప్పి మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? నీట్ పరీక్షను రద్దు చేసింది. మళ్ళీ నీట్ పరీక్షను పెట్టింది. యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. దోషులను వదలమని చెప్పింది. కఠినంగా శిక్షిస్తామన్నది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతామని చెప్పింది. ఎవరైతే నిరసన చేసినటువంటి విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులు తొలగిస్తామని చెప్పింది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రితోనే రాజీనామా చేయించింది. ఇది కదా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ప్రవర్తించాల్సినటువంటి తీరు. మరి ఆ బాధ్యత మీలో ఎందుకు లేదు? డిఎస్సికి సంబంధించిన అక్రమాలు జరిగాయని చెప్తే బాధ్యత కలిగినటువంటి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయడానికి మీకు వచ్చినటువంటి అడ్డేంటి? అంటే నీ తండ్రి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత యొక్క జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు పేటెంట్ రైట్ గా ఏమన్నా వచ్చిందా అని చెప్పి నేను నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. మరో పక్క చూస్తే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.